చాలా మంది యవనస్తురాళ్ళు లవ్ లో పడతారు. ఎందులో పడతారు? లవ్ లో పడతారు. ఆవేశంగా లవ్ లో పడి 4 రోజులు ఆనందం అయిపోయిన తర్వాత ఆ లవ్ అంతా చెవులో పువ్వు అయింది. చివరికి నోరు తెరిచి ఏడుస్తూ ఉంటారు, ఆక్రోశిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు వెంపర్లాడేటువంటి మానవ సంబంధమైన ప్రేమలు స్థిరమైనవి కావు. అలాంటి పాఠాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుత గీతం ఇది. ఎటు చూడాలో, ఎవరి మీద ఆనుకోవాలో నేర్పే పాట. మనం లవ్లో పడాల్సింది దేవుడితో, యేసయ్యతో. ఆయనతో మనం ప్రేమలో పడ్డామనుకో మోసపోం. ఏ మనిషిని మనం డిపెండ్ అయినా సరే ఒకనాటికి సిగ్గుపరచబడతాం, మోసపోతాం, దెబ్బతింటాం. అది ఏ రూపేణా అయినా సరే మనం ఆనుకోవాల్సింది, ప్రేమించాల్సింది, ఆధారపడాల్సింది ప్రభు మీద, ఆయన ప్రేమ మీద. మనం లవ్ లో పడాల్సింది యేసయ్యతో. కొంతమంది అలాంటి లోక ప్రేమలతో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి ఆ ప్రేమను వదిలేసి యేసయ్యతో ప్రేమలో పడ్డారు. వాళ్ళు గొప్ప పాత్రలు అయ్యారు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చేయలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును యేసయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా